హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్లో ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో ఒక స్పష్టత అయితే వచ్చేస్తుంది. అట్లాగే మీరు అఫీషియల్లో అన్అఫీషియల్లో ఓటు వేస్తారు కదా, అట్లాగే మన న్యూస్ బౌల్లో పోస్ట్స్లో ఒపీనియన్ పోల్ కూడా పెట్టా, అందులో కూడా ఓటు వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది. మరి ఈసారి కూడా ఏకంగా పాత కంటెస్టెంట్లో 6 నామినేషన్లు ఉంటే వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కేవలం 2 ఓటింగ్లోకి వచ్చారు కనుక ఓవరాల్గా 8 మందిలో, ఎందుకంటే అడ్వాంటేజ్ ఎట్లాగో పాత కంటెస్టెంట్లు ప్రూవ్ చేసుకునే దానికి ఆల్మోస్ట్ 7 వారాల గేమ్ వచ్చింది కనుక ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏదో ఒక రకంగా కనెక్ట్ అవ్వడం కావచ్చు, ఆడియన్స్తో వాళ్ళు ప్రూవ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. వైల్డ్ కార్డ్స్కి ఫస్ట్ వీక్ నిజంగా హెల్ప్ చేశారు బిగ్ బాస్, లేదంటే ఫస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వస్తే ఈ పాత కంటెస్టెంట్లకు వాళ్ళు ఏదో ఒక సేఫ్ గార్డ్స్ మాదిరిగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వీళ్ళు అవుట్ అయిపోయానికి అన్నట్లు ఉండేది. అయినా సరే ఈసారి 2వ వారం కూడా సరే నామినేషన్కి వచ్చిన తక్కువ మంది వచ్చారు. అఫ్కోర్స్ నిఖిల్, గౌరవ్, ఆయేషా, మెయిన్ ఏంటంటే గౌరవ్ అండ్ నిఖిల్, మాధురి వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడడం వల్ల నేను నామినేషన్ చేయను, నన్ను నామినేషన్ చేయొద్దు అని చెప్పేసి నామినేషన్కి భయపడితే వాళ్ళకి ఆ ఆడియన్స్లో ఎలివేషన్ ఎట్లా వస్తుంది. వాళ్ళు నామినేషన్లో ఉండేటప్పుడు ఒక ప్రెజర్ ఉంటుంది, ఆ రిలాక్స్ మోడ్లోంచి బయటపడిపోయి ఖచ్చితంగా గేమ్ ఆడాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఒక కంటెంట్ క్రియేట్ అవుతుంది. కోర్స్ ఎంఎన్ఎల్ కూడా రావాల్సిందే, అందరూ నామినేషన్లోకి వస్తేనే మనం బెస్ట్ ఇవ్వాలి అనే ఒత్తిడితో కూడుకున్న గేమ్ బయటపడుతుంది కనుక వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప నేను నామినేషన్లోకి రాను, నేను రాను అంటే ఎట్లా వస్తుంది. సో అందుకోసం అది మైనస్ పాయింటే. మరి ప్రస్తుతానికి ఉండే వాళ్ళు ఎవరు రిస్క్లో ఉన్నారంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది, నో ఎలిమినేషన్ డేంజర్ ఎవరు అనేది. మరి టాప్ టు బాటం చెప్పేద్దాం ఆర్డర్ ప్రకారం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్లాగే ఈవేళ ఏదైతే ఈవేళనే కాదు ఈ రోజంతా ఈ వారం అంతా జరిగే టాస్క్ ఏంటంటే ఫన్ టాస్క్ అని కూడా చెప్పొచ్చు. అలాగే కంటెంట్ గొడవలు ఉండేది, ఈ 2 గ్యాంగ్స్ మధ్య పెట్టడం కదా, మాస్ మాదిరి, సైలెన్సర్ సంజన, వీళ్ళ టీమ్స్ మధ్య వాళ్ళకు ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని, అంటే రౌడీస్ లాగా ఒక ఏమంటారు దాన్ని, గ్యాంగ్లో ఉండే సభ్యుల మెంబర్స్కి నేమ్స్, మేనరిజమ్స్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ కూడా బిగ్ బాస్ చెప్పాడు. వీళ్ళు కూడా టీమ్ లీడర్స్ కూడా, గ్యాంగ్స్టర్స్ లీడర్స్ కూడా ఎవరైతే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తారో, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తాం, కెప్టెన్సీ కంటెండర్స్ కనుక. అంటే ఈ వారంలో నామినేషన్లో 8 మంది ఉన్నారో అందరికీ కంటెండర్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మంచి అవకాశం వచ్చింది. మరి ఎవరు ఎట్లా ఆడతారు అనే దాన్ని బట్టి కూడా ఈ వారం ఎలిమినేషను ఖచ్చితంగా కంటెంట్ బేస్ చేసుకుని కూడా డిపెండ్ అయ్యి ఉండబోతుంది. మరి మీ 8 మందిలో మీ ఓటు ఎవరికన్నది కూడా మెసేజ్ పెట్టండి. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ కొనసాగుతుంది, ఒక 24% ఉంది. ఖచ్చితంగా మంచి ఓటింగ్గా జరుగుతూ ఉంది. ఇలాగే కొనసాగితే పర్వాలేదు ఉంటుంది. కాకపోతే వీడికి ప్లస్ పాయింట్ ఏంటంటే మైనస్లో ఉన్నాయి, ప్లస్లో ఉన్నాయి. ప్లస్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కదా, ఆ స్టేట్ వల్ల కూడా ఓట్లు పడటం వల్ల, కన్నడ ఓట్లు కూడా పడటం వల్ల సీరియల్ ఆర్టిస్ట్గా అదైతే మనం ప్రతిసారి చెప్పుకుని అదే ప్లస్ పాయింట్, పెద్ద ప్లస్ పాయింట్ వీడిని కాపాడుతున్నది అదే. లేదంటే ఎందుకంటే ఇప్పుడు ఆ హౌస్లో చూస్తే అసూయ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అందరి మీద పెత్తనం చలాయించే బిహేవియర్ కూడా ఉంటుంది. నాకోసం తీసుకోండి, నాకే సపోర్ట్ చేయండి, ఎంత చేసినా చాలదు, ఇంకా హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్కి బొచ్చులోనే కావాలంటే మనం చెప్పొచ్చు, రీతు చేయాలి, నాకే హెల్ప్ చేయాలి, ఎంఎన్ఎల్ నాకే చేయాలి, లేకపోతే భరణే నాకే చేయాలి, ఇట్లా ఉంటుంది. బట్ ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. పైగా మిగతా వాళ్ళతో ఎవరైనా క్లోజ్గా ఉంటే జలస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాధురి విషయంలో కూడా మీరు ఎందుకు అట్లా రమ్యతో క్లోజ్గా ఉన్నారు, మీ ఇద్దరే క్లోజా, మా ఇద్దరు క్లోజ్ కాదని ఎందుకు అడిగింది, ఇట్లా చాలా సందర్భాలు, దివ్య విషయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ముందుగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉండడం వల్ల, సీరియల్ ఆర్టిస్ట్గా ఉండడం వల్ల ఒక హౌస్లో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చి ఇంకా ఎంతో అద్భుతమైన ఆట, ఆడియన్స్తో కనెక్షన్ పెంచుకుంటూ వచ్చేవాళ్ళు కొంత డ్యామేజ్ అయితే జరిగింది వీళ్ళకి. ఎందుకంటే హౌస్లో అడుగుపెట్టిన రోజుకి 30-40% ఓటింగ్ ఉంటే ఆయా సందర్భాలు బట్టి అది కొంత తగ్గొచ్చు, ఇంకా పెరగచ్చు. కానీ హౌస్లో అడుగుపెట్టే రోజుకి మంచి ఓటింగ్ ఇంత పెద్ద ఎత్తున ఉంటే మిగతా వాళ్ళు జీరోతో మొదలుపెట్టేవాళ్ళు, నెగిటివ్తో మొదలుపెట్టే వాళ్ళకి చాలా పెద్ద ఛాలెంజ్ కదా అది. నెగిటివిటీ ఉండేవాళ్ళు, ఇప్పుడు రమ్య ఉంది, ఆ పికిల్స్ బిజినెస్లో వాళ్ళు ఏదో వాళ్ళ సిస్టర్ నోరు జారడం వల్ల ఆ నెగిటివిటీని అంతా క్లియర్ చేసుకుంటూ మళ్ళీ పునాదులంతా ఫస్ట్ నుంచి వేసుకుని రావాలంటే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి, ఇప్పుడు తనుజ ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ వల్ల ఇక్కడ మిస్టేక్స్ జరుగుతున్నా సరే బేభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇట్లా కాకుండా అందరూ ఒకేలా ఈక్వల్గా ఉండే వాళ్ళని పెడితే బాగుండేది నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది ఈ విషయంలో? ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు ఒప్పుకోరు, అబ్బాయి లేదు కుదరదు, మీరు యాంటీ తనుజ అట్లా మాట్లాడచ్చు. కానీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ ఒకే మాదిరిగా ఉంటుంటే బాగుండేది నా ఫీలింగ్. ఇప్పుడు యాక్చువల్ చూడండి, ఈ సీజన్లో అగ్ని పరీక్ష అని చెప్పి అందరూ కామన్ మ్యాన్స్నే తెచ్చారు, 15 మంది 16 మందిని. ఆ 15 మందిని ఒకే దీనిలో కంటిన్యూ చేసినా బాగుండేది.
అందరూ ఈక్వల్, అందరూ కామనర్సే, లేదా అందరూ సెలబ్రిటీసే, అట్లా పెట్టుంటే బాగుండేది. అట్లా ఇప్పుడు మరి హౌస్లోకి వచ్చాక కూడా సంపాదించుకున్న ఓటింగ్ ఎవరంటే కళ్యాణ్ ఉన్నాడు. ఆయనకి ప్రస్తుతానికి 21% ఉంది. మార్నింగ్కి ఇప్పటికి తగ్గింది. మెయిన్ సంజన విషయంలో ఆయన చేసింది అయితే ఖచ్చితంగా సంజన విషయంలో, ఎమ్మెన్యేల విషయంలో రాంగే. అయితే తనూజకి ఈరోజు ఎపిసోడ్ తర్వాత కూడా కొంత సింపతి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సంజన వర్సెస్ తనూజ గొడవలో సంజన ఈవిడికి ఆ నిఖిల్తో క్లోజ్ అయిపోతుంది, నిఖిల్తో ఫ్రెండ్షిప్ పెరుగుతోంది, అందువల్లే కళ్యాణ్ ఆవిడని ఇంప్రెస్ చేయడానికే తనని నామినేట్ చేశాడు అంటూ ఆ టైప్ విధానంగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ఫైనల్ ఎపిసోడ్ చూసాక ప్లస్ కావచ్చు. కాకపోతే ఎమ్మెన్యేల్ వర్సెస్ తనుజ గొడవలో ఎమ్మెన్యేల్ తప్పలేదు. ఇలా రకరకాలుగా ఊరికే అరవడం కావచ్చు, ఇవన్నీ కూడా మైనస్ అవుతే చూద్దాం మరి ఓటింగ్ తర్వాత. కళ్యాణ్కి అయితే 21% ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు, ఎమ్మెన్యేలో నేను చేసింది మోసమే, సంజన విషయంలో నా వీక్ పాయింట్లే, వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి అనుకోకుండా చేశాను అన్ని. కవర్ డ్రైవ్ ఎంత చేసుకున్నా సరే హౌస్ అందరికీ తెలుసు అంటే ఎమ్మెన్యేలకు తెలియాలి కదా. నీకు టికెట్ ఇచ్చేటప్పుడు నువ్వు అడిగేటప్పుడు ఏంటి ఎవరైనా చేస్తున్నప్పుడు రీజన్స్ కూడా అడిగాడు కదా. సో ఆ విషయంలో తప్పు ఉంది, ఆయన ఒప్పుకున్నాడు. ఇదైతే మైనస్ పాయింట్ అవుద్ది 21%. ఇక సంజన కూడా ఒక 15 నుంచి ఒక 16% జరుగుతూ ఉంది. ఈవిడికి మార్నింగ్ కూడా గొడవలు అయ్యాయి, తనూజ వర్సెస్ ఈవిడి కావచ్చు, కళ్యాణ్ వర్సెస్ సంజన గొడవలో సంజనది రైటు, తనూజ వర్సెస్ సంజన గొడవలో సంజన తప్పు అనిపించింది. నిఖిల్తో ఆ మాదిరి అన్నట్టుగా అలా ఎవరితో మాట్లాడితే వాళ్ళతో లింక్ పెట్టడం కరెక్ట్ కాదు కదండి. మరి ఈవిడ కూడా చాలామంది క్లోజ్ అయింది కదా. ఇవన్నీ కాస్త చూసుకోవాలి. ఎమ్మెన్యేలు కూడా అప్పుడు కన్నా అది కాదు మమ్మీ, మనం గేమ్ వరకు పాయింట్ల వరకు మాట్లాడాలి తప్ప ఈ పర్సనల్ ఎవరితో ఎవరు మాట్లాడితే మనకెందుకు నీకెందుకు ఇవి నోరు జారేస్తూ కొద్దిగా చూసుకునే లెక్క. సో ఎపిసోడ్ తర్వాత మళ్ళీ డిసైడ్ చేయబోతుంది. పైగా ఈ వారం ఆట అంతా చెప్పే కదా, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫైటింగ్లు, గొడవలు. ఈరోజు ఈ టాస్కుల పరంగా ఈ సంజన తల్లికి డబ్బులు కొట్టేస్తారు, సుమన్ అండ్ ఇంకొక ఎవరు సుమన్ కొట్టేస్తాడు 5,000. అవి తనూజ షేర్ చేసుకునేటప్పుడు తనూజ వర్సెస్ వీళ్ళతో కూడా చాలా గొడవలు అయితే ఫైనల్గా వాళ్ళ టీం అంతా కలిపి పంచుకోవడం. వీటన్నింటి నేపథ్యంలో కూడా ఎవరు రైటు ఎవరు సెల్ఫిష్ వాటన్నింటిని బేస్ చేసుకుని కూడా ఓటింగ్ డిసైడ్ అవబోతుంది. ప్రతి ఓటు ప్రతిరోజు ఇంపార్టెంట్ ఈ వీక్, ఎందుకంటే ముగ్గురు మధ్య దోబూచులు ఆడుతుంది ఎలిమినేషన్ అనేది. ఇక 4th ప్లేస్లో దివ్య ఉంది, ఒక 12%. ఇక ఈ అమ్మాయికి బాండింగ్స్ అన్నీ పోయినాయి కాబట్టి ఫ్రీగా ఉంది. ఇక నచ్చినట్టు ఆడుకోవచ్చు, నచ్చినట్టు పాయింట్లు పెట్టుకోవచ్చు, ఎవరికి హెల్ప్ చేయాలన్నా ఎవరికి మానుకోవాలనుకున్నా ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. కనుక ఆట మెరుగుపడవచ్చు అనుకుంటున్నా. ప్రెజర్ అంతా పోయింది చూసారా, మన వరకు ఏడుచుకునే కూర్చుంది. ఆల్మోస్ట్ ఒక వారం అంతా ఏడుపులతోనే వాదార్పులతోనే అయిపోయాయి. ఈ వారం ఇంక ఫుల్ యాక్టివ్గా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ రీతు ఉంది. డీమోన్ కూడా రాకపోవడం, రీతు కూడా ఈ ఫన్ టాస్కుల్లో రౌడీ రాణి, రింగుల్ రాణి అంటే క్యారెక్టర్ అట్లా రకరకాలుగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బాగా ఉండొచ్చు ఇలాంటి టాస్కులు. ఈ ఆమె కూడా బాగానే ఆడుతుంది కనుక. ఇక రమ్య, రాము, శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు బాటంలో ఉన్నారు. రాము కూడా 5% 6%కి వచ్చి 6th ప్లేస్కి వస్తే రమ్య 6 నుంచి 5కి వచ్చింది. సో వైల్డ్ కార్డ్స్లోనే రమ్య కావచ్చు, సాయి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరే వచ్చారు. వీళ్ళిద్దరు కూడా డేంజర్లో ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు రామురాధుడు కూడా రిస్క్ జోన్లో ఉన్నాడు, నో డౌట్. ఎందుకంటే 6వ ప్లేస్లో రామురాధుడు 6%తో ఉంటే ఆ తర్వాత 7-8 స్థానంలో రమ్య, సాయి శ్రీనివాస్ ఇద్దరు ఆల్మోస్ట్ 5%తో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి ముగ్గురికి ఈ వారం మంచి టఫే కనుక వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎంత ప్రూవ్ చేసుకుంటే రామురాధు లాస్ట్ వీకే బాటంలో ఉన్నాడు. కొద్దిగానైనా సరే రమ్య, సాయి శ్రీనివాస్ డామినేషన్ చేసేసి ఓటింగ్లో బాగా వాళ్ళకి అన్ఫేర్ డెసిషన్స్ తీసుకున్నారు, లేకపోతే అన్యాయం జరిగిందో తొక్కేసారి ఇలాంటివి ఏమైనా ఎలివేషన్ బాగా వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ గట్టిగా పడ్డాయంటే వాళ్ళు చాలా జెన్యున్గా ఆడారు, ఫెయిర్గా ఆడారు, మిగతా వాళ్ళు అన్యాయం చేశారు, ఇట్లాంటివి ఏమైనా వచ్చి కంటెంట్ పరంగా ఎవరైతే డామినేట్ చేసేస్తారో ఓట్ల పరంగా కూడా వాళ్ళే డామినేట్ చేసేసి బయటపడిపోవచ్చు. సో మొత్తానికైతే సాయి శ్రీనివాస్, రామురాధు, రమ్య వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలా వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. 8 మందిలో చూసుకుంటే వీళ్ళే రిస్క్ జోన్లో, మిగతా 5 తనూజ, కళ్యాణ్, సంజన, దివ్య, రీతు పక్కా సేఫ్. పాత కంటెస్టెంట్లంతా సేఫ్. మరి మీకేమనిపించింది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి. అట్లాగే ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్లో రెగ్యులర్గా డిఫరెంట్ కంటెంట్తో వస్తాయి కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.